దేవుడిని నమ్ముకున్నాను. నేను దేవుడి దగ్గర నా నమ్మకం పోలేదు, నా నమ్మకం అమ్మ కాలేదు. పోయినసారి అనుకోకుండా వచ్చింది, ఈసారి నమ్మకం కొద్ది పరిపూర్ణ భక్తితోనే ఆ దేవుని నమ్మకం వేసిన వచ్చింది సార్. పోయినసారి రాలేదా? అసలు నాకు డబ్బులు ఉంటే ఒక్కనే డైరెక్ట్గా వేసేవాడిని, డబ్బులు లేక ఇంకో ఇద్దరు ముగ్గురిని కలుపుకోవడం జరిగింది. దానివల్ల నేను కొంచెం వేరకమైంది. నాకు కొంచెం సహాయపడితే నాకున్న దరిద్రం కూడా పోతుంది సార్. మీ మొత్తం షాపులకు ఎన్ని వద్దాయి అక్కడ? మీ ఏరియా షాప్కి ఎన్ని దరఖాస్తులు ఉంటాయి? అంత 34 దరఖాస్తు పడే సార్. నువ్వు ఒక్కనే వేసినావా వేరే వాళ్ళు? నేను ఒక్కనే వేసేది సార్, ఓన్గా నా సొంతంగా. నేను ఓన్గా ఒకటే వేసేది సార్. నాకు డబ్బులు లేకపోవడం ఇద్దరు ముగ్గురు కలుపుకొని వేసేసారు. దేవుడు వాళ్ళ అత్తను నమ్మకం ముందుకైనా వచ్చింది సార్. నాకు ఎట్లా ఉంది ఇప్పుడు? సంతోషం ఉంది సార్. కానీ కాకపోతే నాకు ఉన్న పరిస్థితి ఏంటంటే వీళ్ళు కూడా నాకు సహకరిస్తే, నాకు ఉంటున్నాడు సహకరిస్తే నాకున్న దరిద్రం కూడా పోతుంది. ముందు కూడా నాకు కూర్చొని కూడా ఉంటుంది సార్. ఇప్పుడు ఒక షాప్ పెట్టాలంటే ఒక 3 లక్షలు ఉంటే దరఖాస్తు చేయొచ్చు, కానీ మళ్ళీ పెట్టాలంటే ఇంకా షాపులు డబ్బులు కావాలి కదా, అవన్నీ ఎట్లా సమకూర్చుకున్నారా? ఇప్పుడు సమకూర్చుకున్నాను సార్, సేల్ చేసాను కదా సార్, సేల్ చేసుకుంటాను సార్. ఇదివరకు పెట్టిన షాప్ సార్ నాకు ఏం అంత లాభం లేదు సార్. ఈ షాప్ సేల్ చేస్తానని అనుకుంటున్నాను సార్. దేవుడిని నమ్ముకున్నాను. నేను దేవుడి దగ్గర నా నమ్మకం పోలేదు, నా నమ్మకం అమ్మ కాలేదు. పోయినసారి అనుకోకుండా వచ్చింది, ఈసారి నమ్మకం కొద్ది పరిపూర్ణ భక్తితోనే ఆ దేవుని నమ్మకం వేసిన వచ్చింది సార్. పోయినసారి రాలేదా? అసలు నాకు డబ్బులు ఉంటే ఒక్కనే డైరెక్ట్గా వేసేవాడిని, డబ్బులు లేక ఇంకో ఇద్దరు ముగ్గురిని కలుపుకోవడం జరిగింది. దానివల్ల నేను కొంచెం వేరకమైంది. నాకు కొంచెం సహాయపడితే నాకున్న దరిద్రం కూడా పోతుంది సార్. మీ మొత్తం షాపులకు ఎన్ని వద్దాయి అక్కడ? మీ ఏరియా షాప్కి ఎన్ని దరఖాస్తులు ఉంటాయి? అంత 34 దరఖాస్తు పడే సార్. నువ్వు ఒక్కనే వేసినావా వేరే వాళ్ళు? నేను ఒక్కనే వేసేది సార్, ఓన్గా నా సొంతంగా. నేను ఓన్గా ఒకటే వేసేది సార్. నాకు డబ్బులు లేకపోవడం ఇద్దరు ముగ్గురు కలుపుకొని వేసేసారు. దేవుడు వాళ్ళ అత్తను నమ్మకం ముందుకైనా వచ్చింది సార్. నాకు ఎట్లా ఉంది ఇప్పుడు? సంతోషం ఉంది సార్. కానీ కాకపోతే నాకు ఉన్న పరిస్థితి ఏంటంటే వీళ్ళు కూడా నాకు సహకరిస్తే, నాకు ఉంటున్నాడు సహకరిస్తే నాకున్న దరిద్రం కూడా పోతుంది. ముందు కూడా నాకు కూర్చొని కూడా ఉంటుంది సార్. ఇప్పుడు ఒక షాప్ పెట్టాలంటే ఒక 3 లక్షలు ఉంటే దరఖాస్తు చేయొచ్చు, కానీ మళ్ళీ పెట్టాలంటే ఇంకా షాపులు డబ్బులు కావాలి కదా, అవన్నీ ఎట్లా సమకూర్చుకున్నారా? ఇప్పుడు సమకూర్చుకున్నాను సార్, సేల్ చేసాను కదా సార్, సేల్ చేసుకుంటాను సార్. ఇదివరకు పెట్టిన షాప్ సార్ నాకు ఏం అంత లాభం లేదు సార్. ఈ షాప్ సేల్ చేస్తానని అనుకుంటున్నాను సార్. దేవుడిని నమ్ముకున్నాను. నేను దేవుడి దగ్గర నా నమ్మకం పోలేదు, నా నమ్మకం అమ్మ కాలేదు. పోయినసారి అనుకోకుండా వచ్చింది, ఈసారి నమ్మకం కొద్ది పరిపూర్ణ భక్తితోనే ఆ దేవుని నమ్మకం వేసిన వచ్చింది సార్. పోయినసారి రాలేదా? అసలు నాకు డబ్బులు ఉంటే ఒక్కనే డైరెక్ట్గా వేసేవాడిని, డబ్బులు లేక ఇంకో ఇద్దరు ముగ్గురిని కలుపుకోవడం జరిగింది. దానివల్ల నేను కొంచెం వేరకమైంది. నాకు కొంచెం సహాయపడితే నాకున్న దరిద్రం కూడా పోతుంది సార్. మీ మొత్తం షాపులకు ఎన్ని వద్దాయి అక్కడ? మీ ఏరియా షాప్కి ఎన్ని దరఖాస్తులు ఉంటాయి? అంత 34 దరఖాస్తు పడే సార్. నువ్వు ఒక్కనే వేసినావా వేరే వాళ్ళు? నేను ఒక్కనే వేసేది సార్, ఓన్గా నా సొంతంగా. నేను ఓన్గా ఒకటే వేసేది సార్. నాకు డబ్బులు లేకపోవడం ఇద్దరు ముగ్గురు కలుపుకొని వేసేసారు. దేవుడు వాళ్ళ అత్తను నమ్మకం ముందుకైనా వచ్చింది సార్. నాకు ఎట్లా ఉంది ఇప్పుడు? సంతోషం ఉంది సార్. కానీ కాకపోతే నాకు ఉన్న పరిస్థితి ఏంటంటే వీళ్ళు కూడా నాకు సహకరిస్తే, నాకు ఉంటున్నాడు సహకరిస్తే నాకున్న దరిద్రం కూడా పోతుంది. ముందు కూడా నాకు కూర్చొని కూడా ఉంటుంది సార్. ఇప్పుడు ఒక షాప్ పెట్టాలంటే ఒక 3 లక్షలు ఉంటే దరఖాస్తు చేయొచ్చు, కానీ మళ్ళీ పెట్టాలంటే ఇంకా షాపులు డబ్బులు కావాలి కదా, అవన్నీ ఎట్లా సమకూర్చుకున్నారా? ఇప్పుడు సమకూర్చుకున్నాను సార్, సేల్ చేసాను కదా సార్, సేల్ చేసుకుంటాను సార్. ఇదివరకు పెట్టిన షాప్ సార్ నాకు ఏం అంత లాభం లేదు సార్. ఈ షాప్ సేల్ చేస్తానని అనుకుంటున్నాను సార్. దేవుడిని నమ్ముకున్నాను. నేను దేవుడి దగ్గర నా నమ్మకం పోలేదు, నా నమ్మకం అమ్మ కాలేదు. పోయినసారి అనుకోకుండా వచ్చింది, ఈసారి నమ్మకం కొద్ది పరిపూర్ణ భక్తితోనే ఆ దేవుని నమ్మకం వేసిన వచ్చింది సార్. పోయినసారి రాలేదా? అసలు నాకు డబ్బులు ఉంటే ఒక్కనే డైరెక్ట్గా వేసేవాడిని, డబ్బులు లేక ఇంకో ఇద్దరు ముగ్గురిని కలుపుకోవడం జరిగింది. దానివల్ల నేను కొంచెం వేరకమైంది. నాకు కొంచెం సహాయపడితే నాకున్న దరిద్రం కూడా పోతుంది సార్. మీ మొత్తం షాపులకు ఎన్ని వద్దాయి అక్కడ? మీ ఏరియా షాప్కి ఎన్ని దరఖాస్తులు ఉంటాయి? అంత 34 దరఖాస్తు పడే సార్. నువ్వు ఒక్కనే వేసినావా వేరే వాళ్ళు? నేను ఒక్కనే వేసేది సార్, ఓన్గా నా సొంతంగా. నేను ఓన్గా ఒకటే వేసేది సార్. నాకు డబ్బులు లేకపోవడం ఇద్దరు ముగ్గురు కలుపుకొని వేసేసారు. దేవుడు వాళ్ళ అత్తను నమ్మకం ముందుకైనా వచ్చింది సార్. నాకు ఎట్లా ఉంది ఇప్పుడు? సంతోషం ఉంది సార్. కానీ కాకపోతే నాకు ఉన్న పరిస్థితి ఏంటంటే వీళ్ళు కూడా నాకు సహకరిస్తే, నాకు ఉంటున్నాడు సహకరిస్తే నాకున్న దరిద్రం కూడా పోతుంది. ముందు కూడా నాకు కూర్చొని కూడా ఉంటుంది సార్. ఇప్పుడు ఒక షాప్ పెట్టాలంటే ఒక 3 లక్షలు ఉంటే దరఖాస్తు చేయొచ్చు, కానీ మళ్ళీ పెట్టాలంటే ఇంకా షాపులు డబ్బులు కావాలి కదా, అవన్నీ ఎట్లా సమకూర్చుకున్నారా? ఇప్పుడు సమకూర్చుకున్నాను సార్, సేల్ చేసాను కదా సార్, సేల్ చేసుకుంటాను సార్. ఇదివరకు పెట్టిన షాప్ సార్ నాకు ఏం అంత లాభం లేదు సార్. ఈ షాప్ సేల్ చేస్తానని అనుకుంటున్నాను సార్.